ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. కిసాన్ నగర్ నాయ బ్రాహ్మణ నూతన కమిటీకి సన్మానం చేసిన కంసాల శ్రీనివాస్ కార్పొరేటర్. కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్ 3 మరియు 25 డివిజన్లో సంయుక్త నాయ బ్రాహ్మణ సోదరులు గత 9 సంవత్సరాలుగా ఎంతో ఐకమత్యంతో కమిటీగా ఏర్పడి వారి హక్కుల సాధన కొరకు పనిచేస్తున్నారు. పాత కమిటీ గడువు తీరడంతో నూతనంగా ఏకగ్రీవంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన కమిటీ మరియు పాత కమిటీ నాయకులు కలిసి ఈరోజు డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మరియు దళిత సంఘాల నాయకులు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. తదనంతరం కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారు నూతన కమిటీకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా సంపతి అశోక్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అన్ని రకాలుగా వెనుకబడిన కులాలు ఐకమత్యంగా ఉన్నప్పుడే వారి హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరు కూడా న్యూన్యతా భావంతో లేకుండా మేము కూడా ఎవరికి తక్కువ కాము అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరినారు. ఏమైనా సమస్యలు ఏర్పడినా వెంటనే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి, కానీ గ్రూపులుగా విడిపోవద్దని తెలిపారు. గ్రూపులుగా ఏర్పడితే మనలో ఐక్యత లోపించి ఇతరులకి అవకాశం కల్పించిన వారం అవుతామని, అందుకని అందరం ఐక్యంగా ఉండాలని కోరి నూతన కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. అనంతరం కమిటీ బాధ్యులు గడ్డం వీరేందర్, నూతన అధ్యక్షుడు ఆదిమూలం సంపత్, నాగవల్లి రాజేశం మొదలగు నాయకులు మాట్లాడుతూ కిసాన్ నగర్లో గతంలో కంసాల శ్రీనివాస్ కార్పొరేటర్ గారు 2 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఇప్పించారని, ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ కొరకు సహకరించాలని కోరినారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దర్పల్లి క్రాంతి, సంపతి అశోక్, మారుతి, మోదుంపల్లి అంజీ పాల్గొన్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు తమ్మునూరి రాజు, అధ్యక్షులు ఆదిమూలం సంపత్, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్, కోశాధికారి ఆదిమూలం విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో కమిటీ ముఖ్య సలహాదారులు నాగవెల్లి రాజేశం, తంగల ఎల్లేశ్వర్, కళ్యాణ సత్యం, మాజీ అధ్యక్షులు గడ్డం వీరేందర్, నాయకులు ఆదిమూలం శంకర్, సావనపల్లి శ్రీనివాస్, సాగరం వెంకటేష్, ఆదిమూలం పోచయ్య, బత్తిని లక్ష్మణ్, గడ్డం శ్రీనివాస్, నీలుగొండ శ్రీనివాస్, నడిగొట్టు రాజేష్, సావనపల్లి అంజీ, కడారి శ్రీనివాస్, మందపల్లి కైలాష్, సుందరగిరి వెంకటేష్, సారంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.